US government shows their domination everywhere except India, part 1. హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ఎక్స్రే విత్ ప్రేమ్. యూఎస్ వాళ్ళకి ఎవరైతే అగెయినెస్ట్గా ఉన్నారో వాళ్ళ డామినేషన్ చూపించుకోవాలనుకుంటుంది అండ్ వాళ్ళని థ్రెటన్ చేసి మేమే గొప్ప అని ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటుంది, ఒక్క ఇండియా మీద తప్ప. ఎందుకని ఇండియాని థ్రెటన్ చేయలేకపోతుంది అండ్ ఇండియాని తన గ్రిప్లోకి తెచ్చుకోలేకపోతుంది? January 30, 2026, ఎప్స్టీన్ ఫైల్స్ రిలీజ్ అయింది. దట్ టు 3 million pages ఆఫ్ డాక్యుమెంట్స్ ఇంక్లూడింగ్ ఈమెయిల్స్, ఫొటోస్ అండ్ ఇన్వెస్టిగేషన్ కాపీస్. ఈ ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అనేది ఎప్స్టీన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ కింద యుఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ January 30th రిలీజ్ చేసింది. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ని కవర్ చేసుకోవడానికి యుఎస్ ఇజ్రాయెల్ని బాగా రెచ్చగొట్టి ఇజ్రాయెల్తో వార్ స్టార్ట్ చేసింది. ఈ వార్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే ఇరాన్ యురేనియంని న్యూక్లియర్ వెపన్స్ కింద వాడుతుంది అని ఇజ్రాయెల్ అండ్ యూఎస్ఏ చెప్తూ వచ్చారు. అండ్ ఇరాన్ ఏమో మేము న్యూక్లియర్ వెపన్కి వాడలేదు, వేరే రెగ్యులర్ యూజెస్కి వాడుతున్నాం అని చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ అనుమానంతో ఇరాన్ మీద యూఎస్ఏ అండ్ ఇజ్రాయెల్ కలిసి యుద్ధం స్టార్ట్ చేశారు. ఎప్స్టీన్ ఫైల్స్ అనే ఒక కాన్సెప్ట్ని కవర్ చేసుకోవడానికి యుఎస్ ఇజ్రాయెల్ రెచ్చగొట్టి ఇరాన్ మీదకి వెళ్ళి యుద్ధం చేస్తున్నారు. అండ్ దీనివల్ల ఎప్స్టీన్ ఫైల్స్ అనే ఒక సబ్జెక్ట్ని పూర్తిగా మర్చిపోయారని చెప్పాలి. ఎప్స్టీన్ ఫైల్స్ అనే కాన్సెప్ట్ని మర్చిపోవడానికి యుద్ధం స్టార్ట్ చేసింది ఓకే. యుఎస్లో మెనీ పీపుల్ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి పోవడానికి ట్రై చేస్తూ ఈ ఇరాన్ మీదకి యుద్ధం స్టార్ట్ చేశారు. లోపల అంతర్గతంగా అంటే యూఎస్లో చాలామంది మాకు యుద్ధం వద్దు, మాకు ఇష్టం లేదు యుద్ధం చేయడం, చాలామంది అమాయక ప్రజల్ని చంపేస్తున్నారు, మీరు యుద్ధం అర్జెంటుగా ఆపేయాలి, ల్యాక్స్ ఆఫ్ పీపుల్ చనిపోతున్నారని ఇంటర్నల్గా వార్స్ చేస్తున్నారు. అండ్ ఈ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి చాలామంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. అండ్ ట్రంప్కి ఫుల్గా నెగిటివిటీ కూడా వచ్చింది ఈ ఎప్స్టీన్ ఫైల్స్ వల్ల. ఎందుకంటే ట్రంప్ వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ ఎప్స్టీన్ ఫైల్స్ కాబట్టి. మన మీద ట్యాక్స్లు ఇష్టం వచ్చినట్టు రైస్ చేసింది. అండ్ ఆ ట్యాక్స్లు తగ్గించము, ఇండియా చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సింది